నా పేరు డాక్టర్ మన్నెం మనోజ్ కుమార్, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ రోబోటిక్ జిఏ సర్జన్ అట్ మెడికవర్ హాస్పిటల్. ఇవాళ మనం ఒక రేర్ కేసు మనం ఇక్కడ చేయడం జరిగింది. దాని గురించి డీటెయిల్స్ మాట్లాడడానికి కలుస్తాము. సో పేషెంట్ షేక్ రబ్బానీ పాషా మా దగ్గరికి రక్తహీనతతో వచ్చారు. డాక్టర్ కిరణ్ కుమార్ గారు మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఎండోస్కోపీ కొలనోస్కోపీ చేశారు. దాంట్లో మనకి డియోడినం పార్ట్ 2లో క్యాన్సర్ ఉన్నట్టు గుర్తించడం జరిగింది. అలాగే పెద్ద పేగు ట్రాన్స్ఫర్స్ కొలన్లో కూడా ఒక చిన్న క్యాన్సర్ గడ్డ గమనించాము. దాన్ని ట్రాన్స్ఫర్స్ కొలన్లో పాలిప్ని ఎండోస్కోపిక్ సబ్మ్యూకోజల్ డిసెక్షన్ ద్వారా ఎండోస్కోపిక్ గా మెడికల్ గ్యాస్ట్రో డాక్టర్ కిరణ్ కుమార్ గారు రిమూవ్ చేశారు. దాని తర్వాత మేము ఈ డియోడినల్ అడినో కార్సినోమాకి విపుల్స్ రిసెక్షన్ ప్లాన్ చేశాము. సో ఇది మేము చేసే వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లెక్స్ సర్జరీ. అది లాప్రోస్కోపీ ద్వారా కానీ రోబోటిక్ విధానం ద్వారా కానీ చేయడం ఇంకా చాలా ఇష్టము. సో మేము దీంట్లో ఈ కేసులో యూనిక్ ఏంటంటే మేము ఓన్లీ లాప్రోస్కోపీ కానీ ఆర్ కంప్లీట్లీ రోబోటిక్ కానీ ఉపయోగించలేదు. రెండు విధానాల్లో ఉన్న అడ్వాంటేజెస్ని తీసుకొని రిసెక్షన్ పార్ట్ అంటే ట్యూమర్ రిసెక్షన్ అనేది లాప్రోస్కోపీలో చేశాము. అలాగే రోబోటిక్ విధానంలో రీకన్స్ట్రక్షన్ చేశాం. రీకన్స్ట్రక్షన్ అంటే ప్యాంక్రియాటిక్ డక్ట్, అలాగే బైల్ డక్ట్, మళ్ళీ స్టమక్ పార్ట్ని చిన్న పేగుకి కుట్టడాన్ని మేము రోబోటిక్ విధానం ద్వారా చేశాము. సో ఇది చాలా లెంతీ సర్జరీ, మోర్ దెన్ 10 hours సర్జరీ. అండ్ మాకు వేణుగోపాల్ సార్ డాక్టర్ అనస్థిస్ట్, మా రోబోటిక్ సెంటర్ చీఫ్ అనస్థిక్ వేణుగోపాల్ సార్ చాలా నైపుణ్యంతో దాన్ని మేనేజ్ చేయడం జరిగింది. అలాగే ఇమీడియట్ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ ఫస్ట్ 2 days చాలా క్రిటికల్ స్టేజ్ అనమాట. ఇలాంటి కాంప్లెక్స్ సర్జరీస్ లో మా ఘనశ్యామ్ సార్ వాళ్ళ ఐసీయూ టీము చాలా నైపుణ్యంతో దాన్ని మేనేజ్ చేయడం జరిగింది. అంటే చాలా త్వరగా పేషెంట్ రికవర్ అయ్యారు. అలాగే విత్ ఇన్ 10 days లో డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా బాగా రికవర్ అయ్యారు అండ్ హీఈస్ ఆన్ ద వే టు రిసీవ్ అడ్జువెంట్ కీమోథెరపీ. దీంట్లో యూనిక్ పాయింట్ ఈ సర్జరీలో మామూలుగా సర్జరీ చేసేవాళ్ళం, విపుల్ సర్జరీ, ఇంత కాంప్లెక్స్ సర్జరీ యూజువల్లీ ఓపెన్ చేసేవాళ్ళు. అండ్ లాప్రోస్కోపీ వచ్చిన తర్వాత కూడా దాని అడాప్షన్ అనేది కొంచెం తక్కువ ఉంది. బికాస్ ఎస్పెషల్లీ ఈ పేషెంట్ లో చూసుకుంటే మనకి చిన్న డక్ట్స్ ఉన్నాయి, ప్యాంక్రియాటిక్ డక్ట్ కానీ బైల్ డక్ట్ కానీ చాలా చిన్నవి. వాటిని లాప్రోస్కోపీలో సూచర్ చేయడం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్, చాలా రేర్ గా చేస్తారు. అది డైలేటెడ్ డక్ట్స్ ఉంటేనే యూజువల్లీ లాప్రోస్కోపీలో చేస్తారు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే రిసెక్షన్ పార్ట్ లాప్రోస్కోపీలో చేసి ఈ అనాస్టమోసిస్ వరకు ఓపెన్ లో చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే రోబోటిక్ సర్జరీ మన అనాస్టమోసిస్ తీసుకుంటే ఓపెన్ సర్జరీ కంటే బెటర్ గా చేయొచ్చు. బికాస్ రోబోటిక్ రిస్ట్ మూమెంట్స్ మనకి ఆల్మోస్ట్ మన హ్యాండ్ రిస్ట్ మూమెంట్స్ ఎలా ఉంటాయి అలానే ఉంటాయి. ప్లస్ యాంగిల్స్ మనం ఓపెన్ సర్జరీలో పై నుంచి మాత్రమే కిందకి చూడగలం టిష్యూని. మనకి రోబోటిక్ సర్జరీలో రకరకాల యాంగిల్స్ లో టిష్యూని అప్రోచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అండ్ ఫ్లెక్సిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎంత చిన్న డక్ట్ అయినా కానీ మనం అనాస్టమోసిస్ చాలా ఈజీగా చేయగలం. అండ్ ద అడ్వాంటేజ్ కనుక చూస్తే మీరు వెనుకున్న పిక్చర్ లో ఓన్లీ 4 స్మాల్ హోల్స్ అంతే, అది వాటి 8 mm సైజ్. అంటే ఇంకొకటి అసిస్టెంట్ పోర్ట్ ఉంటే అరౌండ్ 1 centimeter ఇంతే ఉంటుంది. మామూలుగా ఓపెన్ సర్జరీ అయితే అరౌండ్ 15 to 20 centimeters ఇన్సిషన్ పడుతుంది. సో దట్స్ అ మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ రోబోటిక్ సర్జరీ. అండ్ మీరు చూస్తున్నట్టు రికవరీ కూడా మేము 10 days లో ఇంటికి పంపించగలిగాము. పేషెంట్ ఫంక్షనల్ రికవరీ కూడా చాలా క్విక్ గా ఉంది. ఇప్పుడు చాలా మంచిగా తింటున్నారు, ఏం అసలు ఇష్యూస్ లేవు. ఓన్లీ ఇంత క్విక్ గా రికవరీ అనేది మనం ఇలా రోబోటిక్ సర్జరీ అండ్ కంబైన్డ్ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జరీ మాత్రమే చూస్తాం కంపేర్ టు ఓపెన్ సర్జరీ. అంటే మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. సో పేషెంట్ మనకు మైల్డ్ ఎనీమియాతో ప్రజెంట్ అయ్యారు. 9.5 10 హిమోగ్లోబిన్ తో ప్రజెంట్ చేస్తుంటారు, 10 grams హిమోగ్లోబిన్ అని. సో బట్ ఈయన కార్డియాక్ పేషెంట్ కాబట్టి 10 grams హిమోగ్లోబిన్ ఉన్నా కానీ మనం సో ఎండోస్కోపీ కొలనోస్కోపీ చేసాము. చేసినప్పుడు ఎండోస్కోపీలో మినిమల్ థిక్నింగ్ అంటే ఎర్లీ స్టేజ్లో మనం డిటెక్ట్ చేయగలిగాం, సో చిన్న పేగులో క్యాన్సర్ని. సో అదే సిమిలర్ సిచ్యువేషన్లో ఆయనకి కొలనోస్కోపీలో కూడా ఎర్లీ క్యాన్సర్ విల్లస్ అడినోమా అంటాం. సో దట్ ఈస్ ప్రోన్ ఫర్ హై రికరెన్స్. సో దాన్ని మనం మినిమల్ ఒకటే పేషెంట్ 2 సర్జరీస్ తట్టుకోలేడు కాబట్టి మనం కొలనోస్కోపీ ద్వారా దాన్ని ఎండోస్కోపిక్ మ్యూకోసల్ రిసెక్షన్ అండ్ ఎండోస్కోపిక్ సబ్మ్యూకోస్ రిసెక్షన్ ద్వారా ఫస్ట్ చేసేసి తర్వాత మేజర్ సర్జరీకి పంపించడం జరిగింది. సో సర్జరీ తర్వాత కూడా పేషెంట్ ఐసీయూలో స్టెబిలైజ్ కావడానికి సో ఘనశ్యామ్ సార్ సో స్టెబిలైజ్ చేయడం జరిగింది. సో బేసిక్గా వీ నీడ్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఫర్ ఎనీ క్యాన్సర్ ఆర్ ఎనీ ఇల్నెస్.
సెంటర్ మెడికల్ హాస్పిటల్ హైటెక్ సిటీ. గత దాదాపుగా ఐ థింక్ 6 మంత్స్ నుంచి రెగ్యులర్గా మంత్లీ వన్ ఛాలెంజింగ్ కేసు మాత్రం జరగడం జరుగుతుంది. అండ్ ఈ రోబోటిక్ సర్జికల్ సెంటర్లో ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ అండ్ అ వెరీ important thing to know that we have almost crossed 1,000 plus surgeries at a very short span of time. So one of the complex challenging case as Dr. Manem Manoj sir was describing our surgical steps కానీ ఇది కానీ దాంట్లో ఏంటంటే పేషెంట్ యొక్క ఫిట్నెస్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనము అనస్థీషియా ఇచ్చేటప్పుడు ప్రీ అనస్థీషియా చెకప్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఏమైనా పేషెంట్కి దీర్ఘకాలపు వ్యాధులు ఏమైనా ఉన్నా వాటిని ఆప్టిమైజ్ చేయడం కానీ దాని తర్వాత ఫిట్నెస్ లెవెల్కి తీసుకురావడము అండ్ సర్జరీ ఎన్ని అవర్స్ ఉన్నా అన్ని అవర్స్ మనం అనస్థీషియా కంటిన్యూ చేయాల్సిందే. సో ఇది దాదాపు సార్ చెప్పినట్టు ఆల్మోస్ట్ 10-12 అవర్స్ ప్రొలాంగ్ సర్జరీ అనమాట. సో ఆ డ్యూరేషన్ అంతా మనం స్టేబుల్గా ఉంచడం, పేషెంట్ని హిమోడైనమిక్స్ బీపీ పెంచితే బీపీని కొంచెం తగ్గించడం, బీపీ మరీ తక్కువ అయితే దాన్ని పెంచడం కానీ పెయిన్ కంట్రోల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నమాట. సర్జరీ ఒక్కటి కాకుండా సర్జరీ తర్వాత పేషెంట్ని అర్లీ రికవరీ చేయడం, పెయిన్ ఆల్సో ఫార్మ్స్ వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ ఆస్పెక్ట్. సో ఆ పెయిన్ని ఎలా కంట్రోల్ చేయాలి, తర్వాత క్యాథెటర్స్ వేయడం కానీ దాని నుంచి మందులు ఇవ్వడం కానీ ఇదంతా ఒక హోలిస్టిక్ అప్రోచ్. యాజ్ సార్ వాజ్ సెయింగ్ ఇట్స్ అ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్, టీమ్ అప్రోచ్. అండ్ ఆఫ్టర్ దట్ ప్రొలాంగ్ సర్జరీ ఐసీయూలో పెట్టడం, మళ్ళీ ఐసీయూ టీమ్ ఒక దాదాపుగా 48 hours to 72 hours బాగా కష్టపడి దాని పేషెంట్ని మళ్ళీ బయటికి తీసుకురావడము అండ్ దెన్ successfully we discharge the patient. So very happy to know and we are very thankful to our management also for supporting us continuously. Whatever equipment gaani even manpower requirement gaani ఏ టైంలో అడిగినా ఆ టైంలో సప్లై చేయడం, ఆ టైంలో మనకి ఇమీడియట్లీ అరేంజ్ చేయడం కానీ అండ్ ఇలాంటి ఛాలెంజింగ్ కేసెస్ డెఫినెట్లీ ఫ్యూచర్ ఆల్సో వీఆర్ థింకింగ్ వీఆర్ డెఫినెట్లీ విల్ బి ఏబుల్ టు డూ ఇట్. థ్యాంక్ యూ ఆల్. డాక్టర్ ఘనశ్యామ్ జగత్ సార్ అండ్ ఐసీయూ డైరెక్టర్ డాక్టర్ అరుణ్ ఈజ్ ఎ కన్సల్టెంట్ నాతో పాటు క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్. ఈ కాంప్లెక్స్ సర్జరీస్ అనేవి కామన్గా అవుతూ ఉంటాయి. మనోజ్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం మనోజ్ హెస్ డన్ ఏ కాంప్లికేటెడ్ సర్జరీ. ఇంతకుముందు కూడా చాలా కాంప్లికేటెడ్ సర్జరీస్ చేసి ఐసీయూ షిఫ్ట్ చేయాల్సి రొటీన్గా అవుతూ ఉంటాయి. సర్జరీ ఎంత బాగా అయిన తర్వాత కూడా కొంతమంది పేషెంట్స్లో అన్ఎక్స్పెక్టెడ్ కాంప్లికేషన్స్ రావచ్చు. అండ్ కంప్లీట్ రికవరీ అనే పేషెంట్ అనేది ఆ సర్జరీ అయిన తర్వాత ఐసీకి వచ్చి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళే వరకు మనం కంప్లీట్ రికవరీ అని జనరల్లీ చెప్పుకోలేము. సో ఈ పర్టికులర్ కేసులో పోస్ట్ ఆపరేటివ్ అంటే సర్జరీ అయిన తర్వాత ఐసీకి షిఫ్ట్ చేసినప్పుడు బ్లడ్ ప్రెషర్లో కానీ అయిన వైటల్ పారామీటర్స్లో చాలా ఫ్లక్చుయేషన్స్ వచ్చాయి. సో ఆల్మోస్ట్ 48 hours he was on multiple supports. We have a very very experienced and very well trained intensive care team. సో దానివల్ల ఏమైందంటే కంటిన్యూస్ సపోర్ట్స్ మానిటరింగ్ కానివ్వండి, సపోర్ట్స్ని ఎప్పుడు పెంచాలో అప్పుడు పెంచడం, ఎప్పుడు తగ్గించాలో అప్పుడు తగ్గించడం, ఈ కంటిన్యూస్ వైటల్ పారామీటర్స్ కానీ ఆర్గన్ సపోర్ట్స్ని మెయింటైన్ చేయడం వల్ల 48 to 72 hours తర్వాత we were able to get him out of the ventilatory support and all other hemodynamic support. We are very happy at the end of the day that he went home and you can see that అంటే అంత మేజర్ సర్జరీ అయిన తర్వాత కూడా ద వే ద రికవరీ అంత ఫాస్ట్గా, నార్మల్లీ మనం సర్జరీ అయితే కొంచెం టైం పడుతుంది ఏ మనిషికైనా నడవడం కానీ రికవరీ అయ్యి ఫిజికల్గా స్ట్రెంత్ రావడానికి. బట్ ఇన్ దిస్ కేస్ బికాస్ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్స్ వెర్ యూజ్, అది అంత మేజర్ సర్జరీ అయినప్పటికీ ద రికవరీ వాజ్ వెరీ వెరీ ఫాస్ట్. సో yes, as a team we are very happy and as a team I think Medicover has one of the best teams to handle such complicated cases. నేను ఇనిషియల్గా జూ కిరణ్ కుమార్ సార్ దగ్గరికి వెళ్ళాము. సో బ్లడ్ తక్కువ ఉంది సార్ అని ఇన్వెస్టిగేషన్ చేసేసి ఎండోస్కోపీ కొలోస్కోపీ చేసి ఆ తర్వాత చెప్పారు ఇలాగైందని. ఫైనల్లీ డాక్టర్ మనోజ్ కుమార్ సార్ వచ్చారు. మాకు రోబోటిక్ సర్జరీ గురించి, పీపుల్ సర్జరీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఒక కాన్ఫిడెన్స్ అనేది ఇచ్చారు నాకు. సో వీఆర్ గోడ్ విత్ సర్జరీ. సర్జరీ తర్వాత 2 days కొంచెం నేను అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నాను. ఆ తర్వాత ఐసీయూలో. ఆ తర్వాత ఐఎమ్ ఏబుల్ టు సీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్, నాకు ఏ ట్రీట్మెంట్ జరుగుతుంది అంతా నేను నోటరీ చేయగలుగుతున్నాను.
Thereafter, I've been shifted to room. Within 1 week, I was able to walk on myself. Once my condition is stable, sir has discharged me. Now you can see me. I am fully active. Other than the weight loss, I don't have any other complication as of now. Thank you very much. రెడీ. హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ మన్నెం మనోజ్ కుమార్, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ అట్ మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీ. ఇవాళ మేము చేసిన ఒక రేర్ కేసు గురించి చెప్పడానికి గేదర్ అయ్యాము. షేక్ రబ్బానీ పాషా అనే పేషెంట్ మా దగ్గరికి రక్తహీనతతో వచ్చారు. ఆ ఎండోస్కోపీ కొలనోస్కోపీ ఎవాల్యుయేషన్లో డ్యూడినల్ సెకండ్ పార్ట్లో క్యాన్సర్ ఉన్నట్టు గుర్తించాము. దాన్ని యూనిక్ విధానం అంటే లాప్రోస్కోపిక్ రిసెక్షన్ చేశాము. అలాగే రీకన్స్ట్రక్షన్ అనేది జాయిన్ చేసే ప్యాంక్రియాటిక్ డక్ట్కి, బైల్ డక్ట్కి, స్టమక్కి చిన్న పేగు జాయిన్ చేసేది మాత్రం రోబోటిక్లో చేశాము. అడ్వాంటేజెస్ చూసుకుంటే మేము లాప్రోస్కోపిక్లో ఉన్న రోబోటిక్లో ఉన్న రెండు విధానాలు ఉన్న అడ్వాంటేజెస్ని తీసుకొని ఈ అప్రోచ్ చేయడం జరిగింది. డిసడ్వాంటేజెస్ అంటే లాప్రోస్కోపీలో అనాస్టమోస్ కష్టం కాబట్టి రోబోటిక్ యూజ్ చేసాం. ప్లస్ రిసెక్షన్ అనేది కొంచెం రోబోటిక్లో కష్టం కాబట్టి దానికి లాప్రోస్కోపిక్ విధానాన్ని యూజ్ చేసాం. దీన్ని హైబ్రిడ్ అప్రోచ్ అంటాం. హైబ్రిడ్ కంబైన్డ్ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జరీ. పేషెంట్ని ఒక 10 daysలో డిశ్చార్జ్ చేయడం జరిగింది. చాలా క్విక్గా రికవర్ అయ్యారు. హీస్ డూయింగ్ వెరీ వెల్. What is the symptoms of this cancer? సో యూజువల్లీ ఇలాంటి క్యాన్సర్ వచ్చిన మా దగ్గరికి ఈ పేషెంట్ ప్రెసెంట్ అయింది మాత్రం ఎనీమియా. ఈ విపుల్స్ సర్జరీ ఎవరిలో చేస్తామంటే ప్యాంక్రియాస్ హెడ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో, డ్యూడినం సెకండ్ పార్ట్లో క్యాన్సర్ ఉన్న వాళ్ళలో, అలాగే బైల్ డక్ట్ డిస్టల్ పార్ట్, డిస్టల్ కొలాంజియోకార్సినోమా, ఈ మూడు క్యాన్సర్లు కనుక ఉంటే వాళ్ళకి ఈ విపుల్స్ రిసెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ పేషెంట్లో స్పెసిఫిక్గా డ్యూడినం సెకండ్ పార్ట్లో క్యాన్సర్ ఉంది. దానివల్ల రక్తహీనత వచ్చింది. అలాగా మా దగ్గరికి రావడం జరిగింది. నాకు ఎనిమియాతో నేను రావడం జరిగింది. ఆ తర్వాత ఐడెంటిఫై అయింది ఏంటంటే డ్యూడినల్ పార్ట్ 2లో క్యాన్సర్ ఐడెంటిఫై అయింది. డాక్టర్ మన్యం మనోజ్ కుమార్ సార్ రోబోటిక్ సర్జరీ విపుల్ సర్జరీకి వెళ్ళాలి, విపుల్ రీసెక్షన్ అవుతుంది అని చాలా క్లియర్గా డయాగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకు, మా పిల్లలకి, మా అన్నయ్యకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆఫ్టర్ గెట్టింగ్ కాన్ఫిడెన్స్ అబౌట్ రోబోటిక్ సర్జరీ, మేము రోబోటిక్ సర్జరీ చూసుకున్నాం. సర్జరీ చేశారు. 2-3 days నా కొంచెం అన్కాన్షియస్లో ఉన్నాను. ఆ తర్వాత ఐ హ్యావ్ కాన్షియస్ ఐసీయూ సెల్ రూమ్కి మార్చారు. రూమ్కి మార్చిన 4-5 daysలో నేను నడవగలిగాను. 10 days డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత నా ఫుడ్ ఇంటేక్, డైటు అంతా సార్ చెప్పినట్టు నేను పాటిస్తున్నాను. ఇప్పుడు ఆమె పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. Other than the weight loss, which is normally happens after the robotic surgery. Now I am able to walk on my own. Thank you, sir. Thank you very much.